మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకుముందు నిన్న ఎగ్జిట్ పోల్లని పటాపంచలై మొత్తం మీద తలకిందులుగా అయిపోయిన ఎగ్జిట్ పోల్లని గాలి వార్తలుగా తేలిపోయింది 100%. మనం కేనే టీవీ చెప్పినట్టుగానే తెలంగాణలో 6 నుంచి 8 సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి, 1 ఎంఐఎం వస్తుంది. ఖచ్చితంగా బీజేపీ 6 నుంచి 8 సీట్లు దక్కించుకోవడానికి అవకాశాలు ఉంటది అన్నట్టు మనం 100% చెప్పినాం. అది పక్కాగా 100% అచ్చుగుద్దినట్టుగానే 8 సీట్లు కాంగ్రెస్ వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 ఎంఐఎం. అది ఖచ్చితంగా కంచుకోట లాంటిది ఎంఐఎం సీట్ అనేది. అది కంపల్సరీ. మాధవిలత ఎంత టఫ్ ఫైట్ ఇచ్చినా కేవలం సోషల్ మీడియాలకు మాత్రమే పరిమితమైంది, ఆమె వార్తలకు మాత్రమే పరిమితమైంది. ఎలాంటి ప్రభావం పాత బస్తీలో చూపించదని ముందు నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. బజ్ గయా బోటాబోటి మెజార్టీతో గట్టెక్కిన బజ్ గయా అన్నట్టుగా బీజేపీ గట్టెక్కింది. 400 పార్ 300 కూడా దాటవు అని మనం క్లారిటీగా చెప్పినాం. ఆ ప్రకారమే 300 కూడా దాటలేదు. ఏదో గెలిచినా అన్నట్టుగానే నరేంద్ర ఓడి గెలిచినట్టుగా అనిపిస్తున్నది. మొత్తం మీద బజ్ గయా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్లు దూరంలో ఆగిన బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే 63 సీట్లు మైనస్. దెబ్బ కొట్టిన యూపీ, ఆదుకున్న ఆంధ్ర, ఒడిశా, బీహార్. మొత్తం మీద యూపీ దెబ్బ కొట్టింది నరేంద్ర మోదీ గారికి. యూపీలో వాళ్ళు ఎంత ప్రయత్నించినా గానీ ఆశలు మొత్తం దాని మీదనే పెట్టుకున్నారు. చిట్ట చివరికి అదే దెబ్బ కొట్టింది. భారీగా పుంజుకున్న కాంగ్రెస్ సీట్లు డబుల్. మొత్తం మీద కాంగ్రెస్ సీట్లు గతంలో కంటే డబుల్ అయిన ఈసారి అంటూ వార్త వేసింది. ఇండియాకు 293, ఇండియా కూటమికి 233 సీట్లు. గ్రాఫ్ ఇక్కడ కాంగ్రెస్ ది బాగా పెరిగింది. వీళ్ళు ఓడినా గానీ గెలిచినట్టుగా అయిపోయింది అంటూ వార్తను. అబ్కీ బార్ 400 పార్ నినాదం బెడిసి కొట్టింది. బలగం ఉందనుకున్న రాష్ట్రాలు మరలబడ్డాయి. ఆ దెబ్బకు ఊర్లలో నుంచి బీజేపీ గ్రాఫ్ నేతలకు దిగొచ్చింది. ప్రజా తీర్పు ముందు కమలం పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది. తమకు ఎదురే లేదని ఒంటరిగానే 370 సీట్లు దక్కించుకుంటామన్న బీజేపీని మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లకు 32 సీట్లు దూరంలో ఓటర్లు నిలబెట్టారు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని 293 సీట్ల దగ్గరే ఆపేశారు. ఎన్డీఏకు తిరిగి అధికారం అప్పగిస్తూనే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి గౌరవమైన సీట్లను ఓటర్లు అందజేశారు. మొత్తానికి బీజేపీకి ఓడినంత పనైంది, కాంగ్రెస్ కు మాత్రం గెలిచినంత సంబురం దక్కింది అంటూ 7వ పేజీలోని వార్త వేసింది. ఇక్కడ మొత్తం అయింది. బీజేపీ గెలిచినా గానీ ఓడినంత పనైంది, కాంగ్రెస్ ఓడినా గానీ గెలిచినంత పనైంది అన్నట్టు వార్త వేసింది. చంద్రబాబు, నితీష్ కింగ్ మేకర్స్. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ. ప్రస్తుతం ఎన్డీఏలోనే 2 పార్టీలు. చంద్రబాబు ప్రధాని, నరేంద్ర మోదీ, అమిత్ షా ఫోన్ అంటూ వార్త చేసింది. ఇక్కడ మొత్తం మీద చంద్రబాబు, అక్కడనేమో నితీష్ కు జేడీయూ, వీళ్ళిద్దరు కీలకంగా మారిర్రు. వీళ్ళిద్దరు గనక బీజేపీకి హ్యాండ్ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. వీళ్ళిద్దరు కింగ్ మేకర్స్ గా మారిర్రు అంటూ వార్త వేసింది 4వ పేజీలో వార్త. బీజేపీకి 240, కాంగ్రెస్ కు 99, ఎస్పీకి 37, టీఎంసీ 29, డిఎంకే 22, టీడీపీ 16, జేడీయూ 12, శివసేన యూబీటీ 9, ఎన్సీపీఎస్పీ 8, తర్వాత శివసేన షిండే 7, ఇతరులు 64 అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద 553 సీట్లకు గాను ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఏసీ చూపించింది. మరో 8 కాంగ్రెస్, బీజేపీ 50-50, ఎంఐఎం కు 1, బీఆర్ఎస్ కు గుండు 0, 8 చోట్ల డిపాజిట్లు గల్లంతు. నేను ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పటి నుంచే చెప్తున్నా, ఎంపీ ఎలక్షన్ లో
బీఆర్ఎస్ పార్టీ సున్నా వస్తది, కనుమరుగైపోతుంది, కూడా కనబడది, చెప్పుకోవాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఉంటది అన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది అని నేను గతంలోనే చెప్పిన. అదే ఈసారి ఎంపీ సీట్లలో సున్నా వస్తుందని నిన్నటి దాకా కూడా నేను అదే మాట చెప్పిన. ఎలక్షన్లకు 2 రోజుల ముందు, 1 రోజు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి సున్నా వస్తాయి, అసలు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవు అని చెప్పిన. అలాగే అయింది 100% ఫస్ట్ టైం లోక్సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం కరువు. 14 చోట్ల థర్డ్ ప్లేస్ లో ఆగిన కారు. మరో చోట 4th ప్లేస్ లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరకు 5,59,905 రికార్డు మెజార్టీ. పెద్దపల్లిలో గడ్డం వంశీకి 1,31,364 మెజార్టీ. 6 సీట్లలో 1,00,000కు పైగా మెజార్టీ సాధించిన అందులో తొలిసారి పోటీలోకి దిగిన వాళ్లే 5. మెదక్లో ఆది నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోబుచులాటగానే గెలుపు. చివరికి రఘునందన్ రావు గెలుపు, కాంగ్రెస్ కు 2nd ప్లేస్. మహబూబ్ నగర్ లో డీకే అరుణ, వంశీచంద్ర రెడ్డి మధ్య టఫ్ ఫైట్. 4,500 మెజార్టీతో గట్టెక్కిన డీకే అరుణ పరిస్థితి కూడా అంతే. 4,500 అది పెద్ద మెజార్టీ కాదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ టఫ్ గా ఇచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ నుంచి కొత్త వాళ్ళే 5. ఆ 5 గెలిచిర్రు అంటూ వార్త చేసింది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఈసారి గుండు సున్నని మిగిలిచ్చింది. ఖతమైపోయింది ఇక బీఆర్ఎస్, ఇక చరిత్రలోనే ఖతం. ఆ ఉన్న 30 పైన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు కూడా జంపు జిల్లాలు అవుతారు. వాళ్ళని కాపాడుకోవడానికి కాక సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు ఆగే పరిస్థితులు అక్కడ లేరు. కాకకు ఇంటిమిషన్ ఇవ్వకుండా మరీ జంప్ అయిపోతారు అక్కడ నుంచి అంటూ విశ్వసనీయ సమాచారం ఇది కార్యకర్తల విజయం. 100 రోజుల్లో పాలనను ఆశీర్వదించారు సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు, పవన్ కు అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడి అంటూ 4వ పేజీలోని వార్త ఇది. కంట్రోల్మెంట్ కాంగ్రెస్ దే, అది బీఆర్ఎస్ ది ఉండే. పాపం లాస్య నందిత చనిపోవడం వల్ల అక్కడ బైపోల్ వచ్చింది. దాంట్లో కూడా కంట్రోల్మెంట్ బీజేపీ కైవసం చేసుకున్నది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం. 13,206 ఓట్ల మెజార్టీతో 2వ స్థానంలో బీజేపీ, 3rd ప్లేస్ లో బీఆర్ఎస్. అసెంబ్లీలో 65కు చేరిన కాంగ్రెస్ బలం అంటూ 6వ పేజీలో వార్త వేసింది. బీజేపీకి యూపీ ధమ్కి. గత ఎన్నికల్లో 62 సీట్లు, ఇప్పుడు 33కి పరిమితం. ఎస్పీకి 37, కాంగ్రెస్ కు 6 సీట్లు. మ్యాజిక్ మార్క్ రాకుండా దెబ్బ కొట్టిన రాహుల్, అఖిలేష్. పనిచేయని రామ మందిరం నినాదం. అయోధ్య సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్ లోను కమలం ఓటమి. మొత్తం మీద రామ మందిరం మంత్రం ఏం నడవలేదు. రాముడు అందరికీ దేవుడు, రాముడు పేరు చెప్పి ఓట్లేసుకోవాలని బీజేపీ చూసింది, కానీ చిట్ట చివరికి అది తిరిగేసింది. మొత్తం అక్కడ 62 సీట్లు గతంలో గెలిస్తే ఈసారి 33కే సరిపెట్టుకున్నది. యూపీ మొత్తం వాళ్లకు దెబ్బ కొట్టింది అంటూ వార్త వేసింది ఇక్కడ. ఒడిశా బీజేపీ కైవసం. 78 ఎమ్మెల్యే సీట్లలో కమలం విజయం దుందుబి అంటూ వార్త వేసింది 12వ పేజీలోని వార్త. బీఆర్ఎస్ గ్రాఫ్ ధమాల్. కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ. గతంలో కాక ఎగిరెగిరి దుంకి 10 ఫీట్లు, 8 ఫీట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేనే లేదు, మాకు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నాడు. చిట్ట చివరికి ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి కాక ఓట్లన్నీ బీజేపీ తనకపా. ఏం లేదన్న కాంగ్రెస్ కు అధికారం ఇచ్చే ప్రజలు. మొత్తం కాక ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో కాకకు బాగా తెలుసు. మొత్తం మీద ఏదైతే గెలవబోతుందో దాని పేరు తీసుకోడు, ఏదైతే కింద ఉంటుందో దాని పేరు తీసుకుంటాడు. తీసుకొని చిట్ట చివరికి దాని గ్రాఫ్ పెంచేసి కాక చిట్ట చివరికి కాక గ్రాఫ్ మొత్తం బీజేపీ లాక్కున్నది. కాకకు మొత్తం ఎదురుగాలి వీస్తున్నది. కాక పనిగా తెలంగాణలో 100% ఖతమైపోయిందిగా. కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ. ఇక కాక పరిస్థితి ఘోరమిగా. చెప్పుకుంటే ఇక మంచిగా ఉంటుంది కానీ పోనీగా. 5 ఏళ్లలో 47 నుంచి 17కు దిగజారిన బీఆర్ఎస్ ఓట్ షేర్. తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.
6 నెలల గ్యాప్ లో 20% కారు ఓట్లకు గండి. ఆ ఓట్లన్నీ మల్లడంతో బీజేపీకి పెరిగిన ఎంపీ సీట్లు 14% నుంచి 35% ఎగబాకిన కమలం పార్టీ 5 ఏళ్లలో కాంగ్రెస్ కు పెరిగిన షేర్ అంటూ వార్త వేసింది. ఇక్కడ ఓట్ల శాతం మారిందిలా. 2018 అసెంబ్లీలో 46.87, 2019లో 41.29, 2023లో 37.62, 2024లో 16.68. అంటే కాక పాలన నచ్చక ప్రతి సంవత్సరం తగ్గుకుంటూ చిట్ట చివరికి అట్టడుగు స్థాయికి చేరింది మన బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడనేమో ప్రతిసారి పెంచుకుంటూ బీజేపీ 35, కాంగ్రెస్ కి ప్రతిసారి పెంచుకుంటూ 40.10, ప్రతిసారి పెరుగుతూనే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పెరుగుతుంది, ఇక్కడ బీజేపీ పెరిగింది. కానీ గమ్మత్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు పెరగడం, దాంతో పాటు కారు ప్రతిసారి దిగజారడం. ఈ కారు ప్లేస్ లో బీజేపీ వెళ్ళిపోయింది సెకండ్ ప్లేస్ లోకి అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద కర్నూలు సాగుకి 100 కారణాలు అన్నట్టు కాక పతనానికి ఒక 6 మెయిన్ కారణాలు. కాక తన చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే జరగాలి, 1 మైనస్. కాక ఎప్పుడు చూసినా గానీ కారు పార్టీకి ఓటు బ్యాంకు ఉంది అని అనుకునేటోడు కాక, కానీ కారు పార్టీకి ఓటు బ్యాంక్ అనేదే లేదు. బీసీలను మొత్తం మర్చిపోయిండు. బీసీ నినాదం బీసీలకు సంబంధించినంత వరకు కాక అన్యాయం బాగా చేసిండు. ఇక 4వ విషయానికి వస్తే ఉద్యోగాల పేరిట ఉద్యోగులను, ఆ తర్వాత ఉద్యోగస్తులను క్రియం చేసిండు. ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళ గురించి. తమ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. 5వది. 6వది కాక కమిషన్లకు కకృతి పడి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టులు మొత్తం ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పిండు. తెలంగాణ వాళ్ళు దాంట్లో ఉండకుండా ఆంధ్ర వాళ్ళకి కమిషన్లకు తెగబడ్డాడు. ఇవే కాకకున్న పెద్ద మైనస్ పాయింట్లు. ఈ 6 మైనస్ పాయింట్లే కాక తప్పు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం ఇవే. దీంతో పాటు ఉద్యమకారులను మొత్తం మర్చిపోయాడు. ఉద్యమకారుల ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనిపించకుండా కాక టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేసి మొత్తం ఉద్యమ పార్టీ కాదు, ఇది రాజకీయ పార్టీ అని చిట్ట చివరికి కాక రాజకీయాల్లోనే ఉండకుండా చేసుకున్నాడు అంటూ విశ్లేషకులు, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక నీ గోయి నువ్వే దవ్వుకున్నావు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక వైసీపీ వాష్ అవుట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చిత్తు అంటూ 11వ పేజీలోని వార్త. ఇక్కడ కూడా జగన్ ఒక నియంతలాగా పాలించిండు. జగన్ ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటది, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటది, కానీ 3 రాజధానులు. ఆయన జగన్ ఒక ముద్రని తెచ్చుకున్నాడు, సైకో జగన్ అని. అది కూడా తనకు మైనస్ చేసింది. జగన్ మంత్రివర్గంలో ఎమ్మెల్యేలు ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొత్తం ఆంధ్రాలో జగన్ పార్టీ మొత్తం కుంగిపోవడానికి కారణం తన ఎమ్మెల్యేలు, మంత్రివర్గమే అని చెప్పుకోవచ్చు. తన ఓటమికి ఇంత భయంకరంగా దిగజారడానికి కారణం వాళ్ళ 5 ఏళ్ల పాలనే వాళ్ళకు నష్టం చేసింది అంటూ ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. గెలిచి ఓడిన మోదీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ, 300 చేరని ఎన్డీఏ, 100 లోపే కాంగ్రెస్, మిత్రులతో కలిపి 230. ఓటరు విలక్షణ తీర్పు. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం, జగన్ భావోద్వేగం, రాజీనామాను ఆమోదించిన గవర్నర్. ఒడిశాలో ఓడిన నవీన్ పట్నాయక్ శకం. తెలంగాణలో జాతీయ పార్టీలకే దక్కిన ఎంపీ సీట్లు. కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8, హైదరాబాద్ మంజిలీస్కే బీఆర్ఎస్ కు దక్కని లోక్సభ స్థానాలు. మొత్తం మీద బీఆర్ఎస్ ఖతం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడి గెలిచినట్టయింది. 300 ఇస్ బార్ 300 పార్ 400 పార్ అన్న
బీజేపీ పార్టీ 293కే పరిమితమైంది అంటూ వార్తలు వేసింది ఇక్కడ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ అభినందన అంటూ వార్త వేసింది. ఏపీలో కూటమి జయభేరి అంటూ వార్త వేసింది. 10వ పేజీలోని వార్త ఇది. ఫినిక్స్ లా తిరిగి లేస్తాం అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు 2వ పేజీలో. పార్లమెంట్ ఫలితాలు నిరాశపరిచాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోయేది లేదు, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం, 24 ఏళ్లలో ఎన్నో ఎత్తులు పల్లాలు చూశాం, 2 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎత్తు పల్లాలను చూసినాం, అన్ని పల్లాలను చూసినాం, ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోలేదు అప్పుడు, కాబట్టి మీకు తగిన శాస్త్రి జరిగింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. ఇప్పుడైనా కనీసం ప్రతిపక్ష హోదాని 100కు 100% అసెంబ్లీకి వెళ్ళి ప్రజల గురించి కొట్లాడితే ఇప్పటికైనా పోయేదేం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడాలి. ఆటుపోట్లు కొత్త కాదు, ఫలితాలపై నిరాశ చెందాల్సిన పని లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తాం హరీష్ రావు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కంట్రోల్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు, ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ విజయం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. నష్టపుటేరులు అంటూ వార్త వేసింది. అనురన్ ఘోష్ కు ఆల్ ఇండియా 77, కేంద్రంలో దోబుచ్చులాట అంటూ వార్త వేసింది ఇక్కడ. బీజేపీకి 241, టీడీపీ 16, జేడీయూ 12, ఇతరులు 24, మొత్తం 293. ఇండియాకు కాంగ్రెస్ కు 99, ఎస్పీకి 37, టీఎంసీకి 29, ఇతరులు 68, స్వతంత్రులు 7, వైసీపీ 4, బీజేడీ 1, ఇతరులు 5 అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం వీళ్ళు స్వతంత్రులు 17 ఉన్నారు, 233 ఇండియా ఉన్నది అంటూ వార్తలు వేసింది ఇక్కడ. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.